ప్రత్యేకమైన వందనాలు. అయితే నా సాక్ష్యం చెప్పాలంటే మాది సొంతూరు గోవా అన్న, వాస్కోడిగామా. నా పేరు జాన్ క్రెస్ట్. నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను. మా తల్లిదండ్రికి నేను ఒకే ఒక కుమారుణ్ణి. మా నాన్నగారి గురించి చెప్పాలంటే ఆయన భయంకరమైన తాగుబోతుడు, కానీ వ్యక్తిగతంగా చాలా మంచివాడు. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు చెప్తుంటే నేను విన్నాను. మా నాన్నగారు నేను పుట్టిన 2వ నెలకి మా నాన్నగారు చనిపోయారు. ఆయన భయంకరమైన తాగుబోతుడు, లారీ డ్రైవర్. ఇలాగా తాగి డ్రైవింగ్ చేసేటప్పుడు చనిపోయారు. ఇంకా మా అమ్మ గురించి చెప్పాలంటే మా అమ్మగారు భయంకరమైన కోపిష్టి. మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ. తల్లిని సన్మానించడం, తల్లిని గౌరవించడం ఇది తెలుసు, అలాగే చేస్తాను. కానీ ఇది సజీవ సాక్ష్యం కనుక ఉన్నది ఉండేనట్లు చెప్తే అది దేవునికి మహిమ, వినేవాళ్ళు కూడా బాగుంటుందని చెప్తున్నాను. భయంకరమైన కోపిష్ట్రాలు, సారాయి తాగేది, తంబాకు తినేది. మా అమ్మగారు మాట్లాడే మాటకి బంధువులందరూ దూరం అయిపోయారు. నేను అనుకునేదే నేను చేస్తాను అనేది. మా నాన్నగారు మాట వినేది కాదు, ఎవరు మాట వినేది కాదు. అంత కోపిష్ట్రాలనే మాట. ఇంకా నేను పుట్టిన 2వ నెలకి నాన్నగారు చనిపోయారు. నేను మా నాన్నగారు పోలికలో పుట్టానని మా అమ్మ పద్దాగా, ఒరే మీ నాన్న చనిపోయాడురా, ఆయన నన్ను తాగొచ్చి భయంకరంగా కొట్టేవాడు, మీ నాన్న భయంకరమైన దుర్మార్గుడు, అలాగా మా నాన్నను తొలగించుకొని నేను మా నాన్నగారు పోలికలో పుట్టానని నన్ను కొట్టేది. సహజంగా ఎవరైనా పిల్లలు అల్లరి చేస్తేనే కొడతారు తల్లిదండ్రి, కానీ నేను ఏ అల్లరి పని చేసేవాడిని కాదు. ఆయన కూడా మా అమ్మ కారణం లేకుండా నన్ను కొడతా ఉండేది. రెండోదిగా నేను 5వ క్లాసులో ఉన్నప్పుడు మా స్కూల్ ఫ్రెండ్స్తో పాటు సండే స్కూల్ చర్చికి వెళ్తూ ఉండేవాడిని. ఈ విషయాలన్నీ మా అమ్మకు తెలిసిన తర్వాత, ఒరే మేము హిందూస్ కదా, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, నువ్వు చర్చికి వెళ్ళకూడదు అని చాలా సార్లు చెప్పింది. కానీ చిన్నపిల్లోడిని కదా, చిన్నప్పటి నుంచి ఆ సండే స్కూల్ అన్నా, లేకపోతే ఈ పాటలు అన్నా, మ్యూజిక్, ఈ డ్రమ్ వాయించడము, కాంగా వాయించడము, ఈ మ్యూజిక్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం తెలుసుకొని మా అమ్మ, మాకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, నువ్వు చర్చికి వెళ్ళకూడదు అన్నా కూడా నేను వెళుతూ ఉండేవాడిని. ఒకటి, మా నాన్నగారు పోలికలో పుట్టానని మా అమ్మ కొట్టేది. రెండోదిగా సండే స్కూల్ వెళుతున్నానని కొట్టేది. కొట్టడం మామూలు కొట్టడం కాదు, కంట్లో కారం పొడి వేసి ఈ వాతలు, ఇక్కడ అన్ని చేతులకు వాతలు పెట్టింది. ఇదిగో వాతలు ఉన్నాయి, ఇక్కడ వాతలు ఉన్నాయి, ఇక్కడ వాతలు ఉన్నాయి, చాలా వాతలు ఉన్నాయి అని చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఏసన్న గారి జీవిత చరిత్రలో ఏసన్న గారికి వాళ్ళ అమ్మ వాతలు పెడుతుంది కదా, దాంట్లో నటించాను. కానీ అదే సిచ్యువేషన్ సేమ్ డిటో నా జీవితంలో కూడా జరిగింది. కంట్లో కారం పొడి వేసి వాతులు పెట్టి చీపురు తీసుకొని నెత్తి మీద కొట్టేది. ఇప్పుడు ఈ ఎంట్రుగాలన్నీ తీస్తే గుండు గీసుకుంటే ఇక్కడ అన్ని గాయాలు ఉంటాయి. మా అమ్మ కొడుతుందని పారిపోతుంటే రాళ్ళు తీసుకొని కొట్టేది. ఇక్కడ కూడా గాయం ఉంది, కెమెరాలో చూపించలేను అందుకని మీకు చెప్తాను. ఇలాగా చిత్రహింస చేసేది. ఇంట్లో అన్ని పని చేసేవాడిని, పుల్లలు ఏరుకొని వచ్చేవాడిని, ఇల్లు తుడిచేవాడిని, అంట్లు కడిగేవాడిని, మా అమ్మ చెప్పిన పని అన్నీ చేసేవాడిని. ఆయన కూడా ఆ తాగిన మత్తులో ఏమైపోతుందో తెలియదు. ఇలాగ కొడుతుంటే పక్కన ఒక ఆంటీ చూసి ఒకరోజు మా చుట్టాలందరితో మాట్లాడింది, ఈ బాబు ఇక్కడ ఉంటే వీళ్ళ మమ్మీ చంపేస్తుంది అబ్బాయిని, హాస్టల్లో జాయిన్ చేద్దామని కానుకోన్ తాలూకా అనే ఒక ప్రాంతంలో నన్ను అక్కడ జాయిన్ చేశారు. అక్కడ వెళ్ళిన తర్వాత అది కూడా హిందూ హాస్టల్స్. మనం పొద్దున సాయంత్రం ఎలాగైతే ప్రార్థన చేసుకుంటామో